అనేక మంది ఆశలు నీరుగార్చాడు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ యాక్చువల్‌గా 2.0 చాలా స్ట్రాంగ్. ఫస్ట్ సారి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ వచ్చింది 283 దాకా. రెండోసారి 303 వచ్చి మరింత సింగిల్ లార్జెస్ట్. కానీ కూటమిగానే నడిపాడు ప్రభుత్వాన్ని. ఈసారి 240 వచ్చేటప్పటికి ఇంక అయిపోయింది. కూటమిగానే 290 కాబట్టి ఇక మా చంద్రబాబు లేకపోతే నితీషో కలిసి మోడీని తొక్కేస్తారంటే అది వర్కౌట్ కాదని తేలిపోయింది. వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు చాలా బాధ్యతగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ అవసరాల రీత్యా కూడా. రెండో పక్కన వచ్చేటప్పటికి మోడీ ఏమాత్రం వెనక్కి తగ్గల. మరింత స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యి వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ 3.0లో ఒకటి సర్దేమో ఆయనకి సంబంధం లేదు. ఎన్నికల సంఘం దాన్ని ఓకే చేస్తుంటారు. ఇప్పుడు యూనిఫైడ్ సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్, ఆల్ సెబీ లాస్ కలిపేయడం, క్లీనరు, ఫాస్టరు, స్ట్రాంగర్ మార్కెట్స్ ఒకటి ఆ చట్టం త్వరలో రాబోతుంది. అట్లాగే 100% ఎఫ్‌డిఐలు ఇన్సూరెన్స్ రంగంలో తీసుకొస్తున్నారు. అట్లాగే ప్రైవేట్ సెక్టార్‌లో న్యూక్లియర్ పవర్‌కి సంబంధించి కూడా అంటే అణు విద్యుత్ కర్మాగారాలు ప్రైవేట్ రంగంలో పెట్టడానికి ముందుకొస్తున్నారు. అట్లాగే మధ్యవర్తిత్వ కోర్టుల్ని పెట్టి కోర్టుల పేరుతో ఏళ్ల తరబడి సాగకుండా చూసేటటువంటి వ్యవహారం మీదన బిల్లులు వస్తున్నాయి. అలాగే ఏదైతే ఇప్పటికే పనికి మాలినటువంటి చట్టాలు అని తీసేశారు కదా, ఇంకొక 120 చట్టాలని తొలగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఓవరాల్‌గా జిఎస్టీ లాంటి దాంట్లో సీరియస్ డెసిషన్ తీసుకోవడం, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి దాంట్లో సీరియస్ డెసిషన్స్ తీసుకోవడమే కాకుండా మార్కెట్లు, ఇన్సూరెన్స్, న్యూక్లియర్ ఎనర్జీ, ఆర్బిట్రేషను ప్రతి దాంట్లో కూడా నిర్మోహమాటంగా ఏ మిత్రపక్షపు ఒత్తిళ్ళు లేదా మిత్రపక్షాలు అసలు ఒత్తిళ్ళు కూడా చేయట్లేదు. చెయ్యని పని స్థాయిలో పనిచేసుకెళ్ళిపోతున్నాడు ఆయన.